షీ టీంను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న జోగులాంబ గద్వాల జిల్లా డీఈఓ ఇందిరా అక్రమాలను ప్రశ్నించినందుకు శ్రావ్య టీవీ రిపోర్టర్ దేవరాజుపై ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెట్టిన డీఈఓ ఇందిరా జిల్లా కేంద్రంలో గల ప్రైవేట్ స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోని డీఈఓ రిపోర్టర్ దేవరాజు విశ్వభారతి స్కూల్కు వెళ్లి ఎంక్వైరీ చేయగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బయటపడిన భాగోతం 30,000 ఫీజు 30,000 ఇయర్ వచ్చేసి ఒక సంవత్సరానికి 30,000 అంటే దాంట్లో ఎగ్జామ్స్ ఫీజు అవ్వాలి. ఎగ్జామ్ ఫీజు అని ఒక 500 ఒకటి కట్టించుకుంటారు సార్. తర్వాతకి అది స్కూల్ ఫీజు మొత్తం ఇయర్ మొత్తం ఫీజు అంటే బుక్స్ అవ్వాలి సపరేట్గా పే చేసి ఇక్కడ ఎక్కడైనా యూనిఫామ్ కూడా సపరేట్గా పే చేయాలి. లెటర్ ద్వారా ఫిర్యాదు ఇవ్వండి లేదా మీకు తోచిన విధంగా చేసుకోండి అని బెదిరిస్తూ బయటికి వెళ్లిపోయిన ఇందిరా అసలు ఎవరి అండదండతో డీఈఓ ఇంత ధైర్యంగా ఉంటుంది? పోలీసుల అండతోనా లేక ప్రైవేట్ స్కూల్స్ నుండి అందే ముడుపులు చూసుకోనా? ఇప్పుడు డీఈఓ ఇందిరా మాట్లాడిన నిర్లక్ష్యపు మాటలు విందాం. స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు మేడం. యూనిఫామ్ స్కూల్లోనే కొనాలని చెప్తున్నారు, బుక్స్ స్టేషనరీ కూడా స్కూల్లోనే కొనాలని చెప్తున్నారు. మరి ఇదే గద్వాల లోకల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి మీ దృష్టికి మేము చేస్తున్నాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మీరేం మమ్మల్ని ఏమో మీరు ధరకంలో ఒక పిటిషన్ రాసేయండి, మీరు ఒకటి రాసేయండి, మేము తీసుకుంటాము మేడం. ఇప్పుడు మేము చెప్పినా కదా, మేము చెప్పినా కదా. ఇంతకు ముందు మేము చాలా లెటర్లు ఇచ్చినాము కలెక్టర్. మేము చెప్తాము, మీరు చెప్పిన మేము చెప్పిన లాజిక్ మేము వింటున్నాము. మీరు చెప్పే లాజిక్ మాకు తెలుసండి. దీనికి లిస్ట్ కావాలి, ఇది కొంచెం నేమ్స్ రాయండి. లిస్ట్ ఉందా? లిస్ట్ ఇదేనా? కరెక్ట్. ఇది చెప్పండి మీరు ఏమని రాయాలి? మేము ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఏమని రాయాలి మీ గురించి? మీ మనసులో ఏముంటే అది రాయండి. మీ గురించి ఏమని రాయాలి చెప్పండి. ఎవరి మీద యాక్షన్ తీసుకో, పెన్ తెస్తారు. చెప్పండి. స్కూల్లో ఉందో అది రాయండి. మీరు చెప్తే దాన్ని బట్టి రాస్తాం మేడం. నాకు తెలియదండి, రాయండి. ఏమో అదే మీరు చెప్తే మీరు రాసి ఏమని రాయాలి మీరు చెప్తే నేను రాస్తాను. జూన్ 1వ తేదీన శ్రావ్య టీవీలో ఈ కథనం వచ్చిన మరుసటి రోజే రిపోర్టర్కు ఫోన్ చేసిన షీ టీం అధికారులు. ఆర్టికల్ 19A ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగిని అయినా ప్రశ్నించే హక్కు ప్రతి రిపోర్టర్కి ఉంటుంది. అలాంటి హక్కులను కాలరాస్తూ పోలీసుల అండతో బెదిరిస్తున్న డీఈఓ ఇందిరా ఒక ప్రభుత్వ అధికారిని ప్రశ్నించినందుకు షీ టీం అధికారులు కేసులు ఎలా పెడతారని స్థానికంగా తలెత్తుతున్న ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్ స్టేషనరీ విక్రయించకూడదని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ స్కూల్ సిబ్బంది ప్రశ్నించినందుకు తనపై తప్పుడు నేరం మోపిన ఇందిరపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రిపోర్టర్ దేవరాజు డీఈఓ ఇందిర నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్. ఆ మీద ఇట్లా ఈ విధంగా చేశారు కదా అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే మా మీద విలేకరుల మీద నోరు మూయించడానికి మరి పోలీసు శాఖని షీ టీం వాళ్ళని సంప్రదించి తప్పుడు నెపం మోపుతూ ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ విధంగా మరి చేయడము మరి ఎంతవరకు న్యాయం అంటే ప్రశ్నించేటటువంటి వ్యక్తులని, ప్రశ్నించేటటువంటి జర్నలిస్టులని, ప్రశ్నించేటటువంటి నోర్లని ఈ యొక్క ప్రభుత్వము మరి ప్రభుత్వ అధికారులు మరి నొక్కి పడుతున్నారు, తొక్కి పడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము ప్రజల పక్షాన ఉండి, మేము ప్రజలకి వారధిగా ఉండి, మేము అన్యక్రాంతము జరుగుతున్నటువంటి స్థలాలలో అన్యాయం జరుగుతున్నటువంటి విషయాలను మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. అట్లా తీసుకెళ్తున్నటువంటి మా పైన తప్పుడు నేరాలు మోపుతూ, తప్పుడు నెపాలు వేస్తూ మరి జర్నలిస్టులనే మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగము మరి దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, మరి అధికారం అనేటువంటి అహంకారముతోనూ, స్త్రీ అనేటువంటి భావనతోనూ ఆమె మరి జర్నలిస్టులపైనే మరి ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రశ్నిస్తున్నాం జర్నలిస్టులం. కాబట్టి మరి ఇంతవరకు మేము
జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము మేము మెమరాండము, తర్వాత జిల్లా ఎస్పీ గారు కూడా మేము మెమరాండం ఇచ్చాము. అయితే షీ టీమ్ వాళ్ళు మమ్మల్ని ఒకటే టార్చర్ పెట్టి మరి మమ్మల్ని ఒకటే మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇటు విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మరి గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇటు విషయంలో స్పందించి మరి తానే అన్నాడు కదా, గత ఎలక్షన్ల కౌంటింగ్ ముందు రోజు మరి అన్నాడు కదా, స్కూళ్ళల్లో యూనిఫామ్ అమ్మకూడదు అని చెప్పడం జరిగింది. అలాగనే బుక్స్ స్టేషనరీ కూడా తక్కువ రేట్లకు విక్రయించాలి, అధిక రేట్లకు విక్రయిస్తే మరి ఆ స్కూల్ యొక్క మరి లైసెన్సు రద్దు చేయబడుతుంది, వారిపైన మరి చర్యలు తీసుకోబడుతుంది అని కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది. అట్టి విషయంలో మేము కూడా మరి చాలా మరి ఇక్కడ ఈ గద్వాల జిల్లాలో మరి ప్రైవేటు స్కూల్ యొక్క కార్పొరేట్ యొక్క స్కూల్ యాజమాన్యము అధిక ఫీజులు దోపిడీ చేయడమే కాకుండా ఆ యొక్క విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధనలు కూడా జీవోను కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ స్కూల్ యాజమాన్యంతో డిఈఓ గారు ఎంఈఓలు అందరు కుమ్మక్కయ్యి మరి ఆ దోపిడీకి పాల్పడుతూ మరి ఈ విధంగా చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని మేము మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా మీద తప్పుడు నేపాలు మోపుతూ తప్పుడు కేసులు పెడుతూ మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీటిపైన మరి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు స్పందించి మరి విద్యాశాఖ మంత్రి గారు స్పందించి మరి జోగులాంబ గద్వాల జిల్లా డిఈఓ గారు అయినటువంటి ఇందిరా మేడం గారి పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని కూడా అరికట్టాలని, స్కూల్ పైన కూడా మరి చర్యలు తీసుకొని మరి వాటిని కూడా అరికట్టాలని